గన్పూర్. కడియం శ్రీహరి ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్లో గెలిచిండు, కాంగ్రెస్కు జంప్ అయిండు, సామాజిక న్యాయం బాగా పాటించిండు. స్టేషన్ గన్పూర్. వరంగల్ కడియం కావ్య వరంగల్ ఎంపీ. తండ్రి మాజీ మంత్రి, తండ్రి ఎమ్మెల్యే, తండ్రి ఎవరిని ప్రమోట్ చేయాలి, మళ్ళా కూతుర్నే ప్రమోట్ చేసుకున్నాడు. టీఆర్ఎస్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ నుంచి టికెట్ తెప్పించుకొని కూతుర్ను నిలబెట్టిళ్ళు. అదృష్టం కొద్దీ ఈ టీఆర్ఎస్ హయాంలో వీళ్ళు చేసిన వ్యతిరేక పనులకు గెలిచింది. మరి నిజంగానే కడియం శ్రీహరి ఇంత పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్ కదా, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసిండు, అనేక రకాలుగా మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, అనేక రకాలుగా మంత్రి పదవులు చేసిండు కదా. ఎందుకు ఒక్క ఎమ్మెల్యేని కూడా కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలను కావచ్చు, ఓ ఎంపీపీని కావచ్చు, జడ్పీటీసీని కావచ్చు, ఎందుకు ఒక్క ఎమ్మెల్యేని కూడా తయారు చేయలేకపోయారు? ఇంకా తొక్కుడు వాళ్ళను, అడగోలుగా తొక్కుడు. ఎస్సీనే కావచ్చు, ఎస్సీలో కూడా సామాజిక న్యాయం ఏడుంది? కుటుంబం మొత్తం అయిపోయిందా?